అంటే మిమ్మల్ని ఇక్కడ డైరెక్ట్గా ఒకటి అడుగుతున్నానండి, మీ మీద మర్డర్ కేసు పెట్టించారు, మీ మీద అనేక తప్పుడు కేసులు పెట్టించారని మిమ్మల్ని మీరే అంటూ ఉన్నారు. అసలు ఏ పాపం తెలియకపోయినా నన్ను 54 రోజుల పాటు జైల్లో పెట్టించారన్నారు. అలాంటి పేరుని నానిని మీరు రేపు ప్రభుత్వం వస్తే వదిలిపెట్టే అవకాశం ఉంటుందా? అంటే ఇలాంటి అక్రమంగా తప్పుడుగా అయితే మటుకు మేము చేయనండి. తప్పుడుగా విధానాలతో ఎప్పుడు మేము మా కుటుంబం అది కాదు. కానీ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఏదైనా ఉన్నట్టు మటుకి ఆ విషయంలో పూర్తిగా ఎంక్వైరీ చేపిస్తాం. ఇవాళ ఎన్ని వందల ఎకరాలు ఉన్నాడో మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయి. ఇవాళ అతను దోచుకున్నటువంటి ఆస్తులు బినామీ పేర్లతో చేసినటువంటి అవన్నీ కూడా త్వరలో పెడతాను. ఒక వారం 10 రోజులను బయటికి తీస్తాం. మొత్తం కూడా బినామీల పేరుతో వాళ్ళ బంధువుల పేరుతో ఎంతెంత ఆస్తులు చేసుకున్నారో అవన్నీ కూడా బయట పెడతాం. రేపు పొద్దున జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల్లో ఇవాళ ఇసుక దోపిడీ విపరీతంగా బుసకంతా కూడా బందర్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద దెబ్బలుండే మా చిన్నతనంలో ఆ దెబ్బలన్నీ కూడా సముద్ర పోటుకి అడ్డుగా ఉంటుందని చెప్పి ఆ దెబ్బలుంటే మొత్తం తోకెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా మొత్తం బయటకు తీస్తాం. అతను చేసినటువంటి ఇప్పుడు అక్కడ జగనన్న కాలనీలు అనే స్థలాలు వాటిలో చేసినటువంటి దోపిడీ ఇవాళ అవన్నీ కూడా బయటకు తీస్తాం. ఎంక్వైరీ చేస్తాను, బయటకు తీస్తాం. దాంట్లో ఖచ్చితంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో అతని బాధ్యత అవుతుంది. అక్రమాలు చేసి ఉంటే అతను మొత్తం మీద విచారణ జరిపిస్తాం. దాంట్లో ఖచ్చితంగా ఇతనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం అందరి మీద. దాంట్లో ఇతని పాత్ర ఖచ్చితంగా ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ రాష్ట్రాల్లో ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయో అవన్నీ కూడా మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బయట తీస్తాం.